ఇవ్వండి. ఈ 50% అవసరాలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ కూడా లీజ్కొచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ. దీన్ని ఏం చేసిరంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకు అంటే 45 కోట్ల రూపాయలు ఉన్న ఎకరానికి ఇక్కడ 6 కోట్లకి ఇచ్చేసి ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ తీసి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, కమర్షియల్ చేసుకోవచ్చు, ఆయన ఇష్టానుసారం భూమిని చేసుకోవచ్చు. మరి దాంట్లో పనిచేసే వర్కర్స్ ఏమవుతారు, దాంట్లో పనిచేసే కార్మికులు ఏమవుతారు? ఈ ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా? అయినా ఇంత హరీబరీగా జీవో ఇచ్చి మీరు 2 నెలల కాలం 3 నెలల కాలంలో చేయాలనేటువంటి తొందర మీకేమొచ్చింది? మీరు ఒక పాలసీ తెచ్చినప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,50,00,000 మంది తెలంగాణ వాస్తవ్యులే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా నివాసం ఉంటున్నారు. వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళకు కావాల్సింది ఏంది? హాస్పిటల్ లేదు, ప్రాపర్గా స్కూల్ బిల్డింగ్లు లేవు, అంగన్వాడీలు లేవు, బొందలగడ్డ లేదు, గ్రేవ్ యార్డ్ లేదు, బరెల్ గ్రౌండ్ లేదు. ఇందమ్మ ఇండ్లు ఆ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్ నివసిస్తున్న వాళ్ళకి కట్టాలంటే అవుట్స్కట్స్ లో పోయి కట్టినాం మేము. కొల్లూరు గాని, మేడ్చల్ గాని, మహేశ్వరం గాని వేరే వేరే ప్రాంతాలలో పేదవాళ్ల కోసం, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పేదవాళ్ల కోసం మేము కట్టినాం ఇక్కడ జాగలేక. కానీ మీరు అప్పనంగా ఈ భూములను దారదత్తం చేయాలనేటువంటి దీని వెనుక ఎంత పెద్ద భారీ కుట్ర ఉంది, భారీ కుంభకోణం ఉందో ప్రజలందరికీ తెలుస్తుంది. మేం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ 9,292 ఎకరాలు ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఆ ఉన్న ఇండస్ట్రీ 200 మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఉన్న జనాభా ఎంత? 1,50,00,000 మందికి. ఇప్పుడు ఉన్న ఈ కంపెనీ తీసేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదైతే అపార్ట్మెంట్స్ కడితే దాని ఫెసిలిటీస్ ఓడియాలి. ఇప్పటికే ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నీకు ఇక్కడ వాటర్ కావాలి, కరెంటు కావాలి, స్తంభాలు కావాలి, రోడ్డు కనెక్టివిటీ కావాలి. దీనికి ప్రొవిజన్స్ ఏం లేవు. కాబట్టి ఇది భూమాయ, భూ దోపిడీ భారీ ఎత్తున జరుగుతుంది. ఎవరికి కట్టబెట్టడానికి, అప్పనంగా ఇది అమ్ముకోవడానికి నీకు రైట్ ఎవరిచ్చారు? ఈ రోజు ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి మాది ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ రోజు రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఎగనామం పెట్టారు. యువతరానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. ఇంట్లో ఉండే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తామని చెప్పి వాళ్ళకు పంగనామాలు పెట్టారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి 2,000 4,000 ఇస్తామని వాళ్ళకి ఎగనామం పెట్టారు. తులం బంగారం అని చెప్పి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. మీరు ఎవరిని వదిలిపెట్టారు అని చెప్పి. ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన ఇట్లనే ఉండేనా? మీరు మీ తోపిడి ఇష్టం ఉన్నట్టు చేసుకోవడం కాకుండా ఇది ప్రజాప్రభుత్వం అని మీరు చెప్తారు. ఎట్లయితే అది ప్రజాప్రభుత్వం? ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ, ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు. ఈ రోజు మీరు బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారు? అంటే కొంతమందికి ఇస్తే సరిపోతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం, మీరు కూడా ఆలోచన చేయండి. అడ్డికి పావుసేరి ఇష్టానుసారం భూములు అమ్మితే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు? ప్రజల అవసరాల కోసం, ప్రజల ఫెసిలిటీస్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయమంటే బడా బడా వ్యాపార సంస్థలకు అప్పనంగా భూములు ఇచ్చే కార్యక్రమం. 43 కోట్ల రూపాయల ఎకరం మీద ఉంటే 6 కోట్లకి ఇస్తే ఏమంటారు దీన్ని? ఇది కుంభకోణం కాకపోతే ఏముంటుంది ఇది? కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం అప్పనంగా భూములు అమ్మేటువంటి కార్యక్రమం నేను అడుగుతున్నా. ఇప్పుడే కోకాపేటలో నిన్న మొన్న మీరు యాక్షన్ పెట్టారు. 137 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముతున్నారు. మరి దీంట్లో వాల్యూ కూడా అంతే ఉంటుంది కదా? ఎందుకు మీకు తొందర? మీరు గవర్నమెంట్ అక్వైర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ అవుట్స్కట్స్ లో పెట్టడానికి వాళ్ళకి జాగాలు ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకి
ఈ భూములు మాత్రం ప్రజలకు ఇవ్వండి, ప్రజల అవసరాల కోసం ఇవ్వండి. ప్రజల అవసరాలు బోంగా మిగిలి ఉంటే మీరు అమ్ముకోండి, మీ ఇష్టం అది. ఎందుకంటే ప్రభుత్వ ప్రాసెస్ లోపల కొన్ని కార్యక్రమాలు జరగవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదన్నీ వదిలిపెట్టి మీ ఇష్టానుసారం ఏమన్నంటే వాళ్ళు చెప్పుకుంటారు సంబరాలు అని చెప్పి. ఏం చేసినని సంబరాలు చేసుకుంటారు? నిరుద్యోగ ప్రతిస్తామని సంబరాలు చేసుకుంటారా? కోటి పిల్లలకు స్కూటీలు ఇచ్చిరని సంబరాలు చేసుకుంటారా? ఎందుకు సంబరాలు చేసుకుంటారో మరి చెప్పే పరిస్థితి లేదు. పక్కన అల్లావుద్దీన్ కోటి ఉంది. అల్లావుద్దీన్ కోటిలో కొన్ని వేలాది మంది అక్కడ నివాసం ఉంటూ అక్కడ ఓ గ్యాస్ కంపెనీ పెట్టడానికి పర్మిషన్స్ ఇస్తారు. ఎట్లా ఇస్తారండి? ఆడ ప్రజలు ఉన్నారు, రేపు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఎవరు చూడాలి? ఇటువంటి దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేం నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, నిలదీస్తాం, అసెంబ్లీలో నిలదీస్తాం, బయట నిలదీస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం అన్ని విధాలుగా. వాళ్ళు ప్రజల అవసరాలకు ప్రజల మేలు కోసం చేస్తే తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే నిరంతరం మేము పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కంపెనీ వాళ్లకు మీరు 30% మీరు ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేస్తే ఆయన ఇక్కడ తీసుకొని దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని రియల్ ఎస్టేట్కు పోతే దీంట్లో పనిచేసే వర్కర్ల జీవితం ఏం కావాలి? ఇంట్లో పనిచేసేటువంటి మరి కార్మికుల పరిస్థితి ఏంది? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసిందా? మంత్రులు చెప్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఇట్లా కాదు మేము ఇట్లా చేస్తున్నాం. చెప్పండి ప్రజల మధ్యనకు వచ్చి. మీరు చేసే మోసం, మీరు చేసే భూదోపిడికి మీరు వివరణ ఇవ్వండి. ఇట్లా అప్పనంగా అమ్మొచ్చా? మీరంటారు ఇండస్ట్రీస్ అంతా హైదరాబాద్ నుంచి బయట పంపేయండి, సంతోషం, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ భూములు హైదరాబాద్ జంట నగరాలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వాళ్ళ అవసరాల కోసం ఇవ్వండి. ఇప్పటికే ఖబరస్థాన్ మొన్న జూబ్లీ సెలక్షన్ చూసారు. అక్కడ ఖబరస్థానం కావాలని చెప్పి అక్కడ స్థానిక ముస్లిం మైనార్టీ సోదరులు పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక